హాయ్ అందరికీ లంచ్ కోసం అండి మామిడికాయ పప్పుచారు కాకరకాయ ఫ్రై. ఇలా కాకరకాయ ఫ్రై కోసం అమ్మ అన్నీ రెడీగా పెట్టింది. నిన్న ఊరి నుంచి అయితే అమ్మ వచ్చిందండి. అమ్మ ఉన్నప్పుడైతే అమ్మే చేస్తుంది వంట అంతా కూడాను. ఇలా మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కోసం. ఇలా తాలింపు కోసం అన్నీ రెడీ చేస్తుంది. ఇలా ఆయిల్ వేడెక్కాక తాలింపు వేసుకోవాలండి. తాలింపు ఫ్రై అయ్యాక అప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలు అయితే ఇన్ని ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ కర్రీ అయ్యాక ఎంతో ఉండదండి. బీరకాయ ముక్కలైనా ఇవన్నీ కూడా అలాగే కనిపిస్తాయి కదా ఎక్కువ ఉన్నట్టు, కానీ కర్రీ వండిన తర్వాత తక్కువే ఉంటుంది. ఈ ముక్కలు ఉన్నంతగా ఉండదు. ముక్కలు ఫ్రై అవ్వడానికి పసుపు ఉప్పు కూడా వేసుకోవాలండి. అలా కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక కారం బెల్లం కూడా వేసుకోవాలండి. ఇలా కారం బెల్లం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కాకరకాయ వేపుడు చాలా రకాలుగా వండుతారు కదా, ఇది ఒక టైప్ అండి. ఇలా బెల్లం కారం వేసుకుని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే మనకు కాకరకాయ ఫ్రై రెడీ అయినట్టేనండి. ఇది చాలా ఈజీ అండి. ఒక్కోసారి ఒక్కోలా చేస్తామండి, రకరకాలుగా చేసుకోవచ్చు కదా కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అండి. మామిడికాయ పప్పుచారు. బాయ్ అండి.